కార్తీక పౌర్ణమి పూజ విశిష్టత. అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నాడు శివుడు త్రిపురాసురులను వధించాడు. ఇది హరిహరులు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ రోజున పౌర్ణమి తిథి కృత్తికా నక్షత్రం కలిసి వస్తాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవతలు ఈ రోజున భూమిపై దిగివస్తారని నమ్మకం. ఈ రోజున చేసే కేదారేశ్వర వ్రతం వలన సిరి సంపదలు అన్నవస్త్రాలకు లోటు ఉండదని పెద్దలు చెప్తారు. పార్వతీదేవి తన భర్త శివుడి అర్ధాంగి కావాలంటూ ఈ వ్రతాన్ని ఆచరించిందని పురాణాలు చెప్తున్నాయి. ఈ పండుగ రోజున దీపారాధన చేయడం, ముఖ్యంగా నదిలో దీపాలు వదలడం చాలా విశిష్టమైనదిగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు నోములు, వ్రతాలు, పూజలు చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. మర్రి ఆకులను విస్తర్లుగా, మర్రి పళ్ళను బూరెలుగా చేసి పూజించడం సాంప్రదాయం. ఈ రోజున చేసే పూజల వలన పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.